ఈ రోజు ఒక నిమిషం, ఈ రోజు మేడే కార్మికుల దినోత్సవం. సో సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్న మీలోంచి ఓ ఇద్దరికి లిటిల్ ప్రాబ్లం ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అయిపోద్ది అంతా కదా. సో రాగానే మొదటి పోని కొబ్బరికాయ నా నెత్తిమీ కొట్టిన మేడం గారు రండి. కంగ్రాచులేషన్స్. అండ్ మీతో పాటు పోటీ పడడానికి చాక్లెట్ పాప ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. మేడం గారు మీ పేరు? లావణ్య. లావణ్య, మీరేం చేస్తుంటారు? డిగ్రీ 3rd year. ఓకే, ఏ కాలేజ్? జాగృతి. అంటే ఏంటి తెలుసా? కాలేజ్ నేమ్ నాన్నగారికి ఆస్తుందిగా ఉన్నట్టుంది. ఉండాలే, ఈ మాత్రం తెలివితేటతో డిగ్రీ పాస్ అవ్వాలంటే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చా. నన్ను చదివించాలని పాప మా ఇంట్లో గిల్లు ఖాళీ అయిపోయిందిలే అమ్మ. మేడం గారు మీ పేరు? నా పేరు కావ్య. మీరేం చేస్తుంటారు? బీటెక్ నెక్స్ట్ ఇయర్. బీటెక్ నెక్స్ట్ ఇయర్. బీటెక్ నెక్స్ట్ ఇయరా? అదేం సబ్జెక్ట్ బాగుంది, కొత్తగా పెట్టారు. అంటే ఈ ఇయర్ ఇంటరా? వెరీ గుడ్. ఈ స్టడీస్ కాకుండా ఇంకేమైనా? అన్ని తప్ప. పాటలు పాడడం, డాన్స్? అబ్బా అబ్బా అయ్యో. సో ఇప్పుడు మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ అని తిరిగి ఆగుతుంది. అది ఆగాక మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి చేతులు వెనక పెట్టుకుని ఆ ప్లేట్ ఉన్న పిండిని ఉఫ్ అని ఊతారు. ఆ ఊది 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 ఊతే చివరిలో కాయిన్ కనిపిస్తుంది. ఆ కాయిన్ కనిపిగానే ఆ కాయిన్ తీసి పక్కన పెట్టాలి. అంతే అంతే. గట్టి ఉఫ్ అని ఊతే కంటిన్యూస్ ఊతూ ఉండాలి. నేను మామూలు వెళ్ళుకుంటా చూడు, పిచ్చిపోయింది. సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? అయితే నువ్వు వాడు. అయితే నువ్వు వాడు. లావణ్య ఆడు. కథలకు అసలు టెన్షన్ పడదు. రిలాక్స్. నేను వస్తా. రిలాక్స్. రండి. వస్తున్నా అమ్మా. మీరు రండి మరి. చెప్పని అమ్మా. ఓకే. సో ఇక్కడ కూర్చో. 3, 2, 1 గో. మీ వాళ్ళని చూడమ్మా సార్. ఏం లే, ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం తిప్పుతున్నట్టుంటది, ఇప్పుడు కొంచెం స్పీడ్ అయ్యింది. అలవాటు అయిపోతుంది. చాలు. అరే వద్దంటారా, ఫుడ్ క్యాన్సిల్. అమ్మా నేను చెప్పింది రిపీట్ చేయి. ఓహో. 3, 2, 1 స్లోగా స్టాప్. అవును అయ్యేసేరగడా. పడేసి నన్ను మీద ఎక్కి ఇక్కడి నుంచి కదా దాని దగ్గర చూడు చూడు. ఇంకా ఇంకా అద్దె, ఇంకా ఇంకా చూడు, ఇంకా అద్దె. దొరికింది ఆల్మోస్ట్ అక్కడ. అబ్బా అర్రే అసలు ఏంటమ్మా ఉండాలి మరి, మర్చిపోయినట్టు చూడు. చూడు వెళ్ళవచ్చు. ఎవరు అసలు పెట్టింది? కెమెరా చూసి అమ్మా ఎక్కడ పోయినా అనుకున్నా. రూపాయి పిల్ల ఇలా తిరిగి సార్ వాళ్ళ వైపు రావు. న్యూ మేకప్ అందరూ. సూపర్ సూపర్ వండర్ఫుల్. అది అప్పుడే కాదు, రూపాయి పిల్ల దొరికింది. డ్రెస్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. చాలా బాగా, అన్నిటికంటే ముందు ముఖ్యంగా హెయిర్ కలర్ చాలా బాగా పెట్టండి. ఇంకా బాగా నచ్చండి మూతి చుట్టూరా. సో వెల్ ప్లేడ్, సూపర్. సో ఆవిడెంత ఫాస్ట్ గా కాయిన్ బయట తీస్తారో చూద్దాం. ఫోన్ తెచ్చుకో. సో ఇప్పుడు ఆంటీ, పెద్ద ఆంటీ, కమాన్. ఆశీర్వాదం.
కూర్చో కుర్చీలో కూర్చో. మామూలు కూడా తన ఆశీర్వాదం. 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా స్టార్ట్ అవ్వలే. అరే ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇంకేం సంగతులు? మామూలు పెయింటింగ్ వేయడం ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? పెయింటింగ్. కానీ చాలా థ్యాంక్స్ సార్. చాక్లెట్ తెచ్చిచ్చావు. నాకు ఇప్పటివరకు ఎవ్వరు చాక్లెట్ ఇవ్వలేదు తెలుసా. అంతా బిస్కెట్లు వేసేవాళ్ళే. కానీ చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ వేసే. అరే 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 మెల్ల మెల్ల. అరే మెల్ల మెల్ల మెల్ల. అయ్యా ఎవరా శాడిస్ట్? మెల్ల ఉన్నాయా? అంతా ఒకటే కాలేజా? జాగ్రత్త. శ్రీ చైతన్య. అందరు శ్రీ చైతన్య. సూపర్ సూపర్. సో మార్నింగ్ టైమింగ్ సెట్ మీ. సారీ 3 మర్చిపోయా. 2, 1 ఓల్డే. కావ్య కావ్య తిక్కగున్నదే ఏ కిక్కి పడేసి నన్ను మీద ఎక్కి కావ్య అమ్మ కావ్య తిక్కగున్నదే పక్కలాగా అమ్మ బెల్ల. హ్యాండ్స్ బ్యాక్. హ్యాండ్స్. అది ఎస్. ముక్కు చాలా ఈజీ. చలం నా నోట్లోనే ఉంది. ఇంకొంచెం ప్లేట్ లో ఉందిలే. దొరికిందా? వాళ్ళకేసి చూడు ఒకసారి. దొరికిందా లేదా? చేతులు వాడకమ్మా. ఎవడరా పిండి వేసింది? ఓకే వెరీ గుడ్ సూపర్. అంత అయిపోతాయి. చేతులు పెట్టకు ఒకసారి. వాళ్ళకి హాయ్ చెప్పు. చేతులు వాడకుండా ఇక ఇలా అందరికి ఇల్లు. వాళ్ళు కూడా అందరికి ఇల్లు. సూపర్ వండర్ఫుల్. సూపర్. ఇంకోటి రిక్వెస్ట్ ఆర్డరా? ఆర్డర్. అండ్ మీ ఇద్దరులో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలిచింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. కంగ్రాచులేషన్స్. కరెంట్ ఆఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలిచావు. సో నీకోసం ఇదిగో ఈ మొక్కని ఇస్తున్నాం. అండ్ దిస్ స్పెషల్ గిఫ్ట్. చక్కగా నువ్వు దీన్ని మీ ఇంటి దగ్గర మీకు ఎక్కడ ఇంట్లోనో ఎక్కడ మీకు ప్లేస్ ఉన్నా ఎక్కడ మీకు అవకాశం ఉన్నా దాన్ని అక్కడ దీన్ని ప్లాన్ చేయండి. తప్పకుండా ఈ మొక్కతో ఓ సెల్ఫీ దిగి మాకు పంపించండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో. మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.